ఇట్లాంటివి ఉంటే మనం తొందరగా ఇవ్వడానికి వీలుంటాం. నెక్స్ట్ జీపీడీపీ అంటే ఇప్పుడు మనం ఈరోజు ఏదైతే మీటింగ్ ఇక్కడ మనం కండక్ట్ చేసుకున్నామో జీపీడీపీ అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ఏ సంవత్సరానికి 2024-2025 అంటే రాబోయే సంవత్సరానికి మనం ముందే ఇక్కడ కూర్చొని మన గ్రామ పంచాయతీకి ఏమైతే అవసరం ఉంటాయో అవసరమైన వెబ్సైట్ కూడా ఉంది గ్రామ పంచాయతీకి సంబంధించినది. మ్యాన్ పవర్ హైరింగ్ ఈ సర్వీసెస్ గ్రామ పంచాయతీ సంబంధించిన ఈ పంచాయతీ ఆపరేటర్ కూడా మండల ఆఫీస్లో పనిచేస్తున్న మనకు తమ గ్రామ పంచాయతీలో ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నామంటే మనం జరుగుతుంది. ఇది మనకు ఐఏసీ క్యాంపెయిన్లో వస్తాయి. టోటల్ మనకు 14 క్వశ్చన్లు ఉంటాయి పంచాయతీ గుడ్ గవర్నెన్స్లో. ప్రతి దాంట్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఏంటి అని అంటే ఒకటి ఇంటర్నెట్ సదుపాయం అంటే గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ల్యాప్టాప్ అట్లాంటివి ఉంటే మనకు ఈ టీమ్ని మనం నెక్స్ట్ ఇయర్లో మనం సాధించగలుగుతాం. మీ అందరూ కోఆపరేషన్. అయితే మనకు ఓటర్ సంబంధించి ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఉంది. ఈ మనం బిఎల్ఓస్ ద్వారా రేపటి నుంచి మనం ఈరోజు నిన్న కూడా మనం చేసినాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ నెక్స్ట్ కూడా మనం చేయాలి. ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దృష్టికి వస్తే వాళ్ళకి మాకు చెప్పండి. మేము కూడా టాంటాన్ ద్వారా కానీ లేకపోతే మైక్ ద్వారా కానీ మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు బిఎల్ఓస్ అంటే అంగన్వాడీ సిద్ధులు ఉంటారు, మనకి 2 ఇద్దరు ఉంటారు. వీళ్ళ దగ్గరికి వస్తే మార్పులు చేర్పులు ఏమైనా వేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త ఓటర్లు ఎవరైనా ఉన్నా కూడా నమోదు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మనకి ఏదైతే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయో యుఎన్ఓ ప్రకారం ఆ 11 గోల్స్ను 9 థీమ్స్గా చేసుకున్నప్పుడు ఇవి 2030 లోపల మనం సాధించాలి. మన షెకల్ల గ్రామం కూడా ఈసారి 2 థీమ్స్ ఎన్నుకోవడం జరిగింది. అది పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్ ఒకటి, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్. ఈ 2 క్రమంలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉమెన్ ఫ్రెండ్లీ అన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనకు ఎస్హెచ్జి మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. అలాగే అంగన్వాడీ టీచర్ల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఆశా కార్యకర్తల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉమెన్ వాళ్ళతో ఉంటారు. అంటే మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే మనము ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది కొంత మనం ఫోకస్ చేయాలి. గర్భిణీ స్త్రీలకు కూడా మనకి ఏదైతే అంగన్వాడీ సెంటర్లు అంతే సదుపాయాలను కూడా వాళ్ళకి తెలియజేయాలి. అలాగే బరువు తక్కువ ఉండే పిల్లల పాయింట్ ఆఫ్లో కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ పాయింట్ ఆఫ్లో. అలాగే అమ్మాయిల పాయింట్ ఆఫ్లో కూడా హెల్త్ అండ్ హైజీన్ పాయింట్ ఆఫ్లో కూడా వాళ్ళకు మనము, అలాగే సెల్ఫ్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్లో కూడా వాళ్ళకు మనము ట్రైనింగ్ కానీ లేకపోతే అవేర్నెస్ కానీ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి మహిళ కూడా ప్రతి ఇంటిలో కూడా ఇలా చేసినట్లయితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అలాగే సోషల్ అవేర్నెస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి మనము జీపీడీపీలో డబ్బులే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు హెల్త్ క్యాంప్స్ చేస్తాం, కొన్ని శ్రమదానాలు చేస్తాం, కొన్ని అవేర్నెస్ మీటింగ్లు పెడతాం. ఇవన్నీ కూడా ఎక్కువ మందికి మనము అవేర్నెస్ కల్పించాలి. దీని పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇంతకుముందు జీపీడీపీ అంటే ఏదో గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్స్ పాయింట్ ఆఫ్లోనే మనం ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. అంటే గ్రామ పంచాయతీ 15 ఫైనాన్స్ కానీ స్టేట్ ఫైనాన్స్ కానీ అలాగే మనకు ఈ ఓన్ సోర్స్ కానీ లేకపోతే ఏదైనా డోనర్స్ ద్వారా వచ్చేటి. కానీ ఇప్పుడు ఏంటంటే సమగ్రంగా మన గ్రామ అభివృద్ధికి సమగ్ర లక్ష్యంతో మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత ఊరు బెనిఫిట్ ఉంది. ఇప్పుడు మీకు చాలా మంది అనుకుంటున్నారు గ్రామ పంచాయతీకి సపోజ్ గౌరవ సర్పంచ్ తెలుసు ఈ నెలకు ఇక్కడ జనాభా ప్రకారం 3 లక్షలు వస్తున్నాయంటే ఈ 3 లక్షలు కాదు, మనకు చాలా వస్తాయి. మన ప్రభుత్వము